అంటే మా అన్న చేసిన సేవలు కానీ ఈ రోజు అంటే మేము కూడా మా అన్న బాటలనే నడవడాలి అనే ఉద్దేశం, అంటే అందరూ కూడా ఉగాది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా ఈ రోజు నాకు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ రావడం మా అన్న పేరు వల్లనే నాకు ఈ రోజు రావడం జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ మా అన్న మున్సిపల్ చైర్మన్ 87 నుంచి 92 దాకా ఉండే, అలాగనే కాట్రా ప్రెసిడెంట్ 87 నుంచి 2012 దాకా ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. దాని తర్వాత 9 to 14 ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే రూలింగ్ పార్టీలో. దాని తర్వాత కూడా మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, నేను ఓడిపోవడం జరిగిన తర్వాత మళ్ళీ నేను 18లో బీఆర్ఎస్ పార్టీలో పోయినాక మీ అందరూ కూడా అన్ని కూడా ఆ రోజు కూడా మన ఉంటే మన పార్టీ అంటే ఇంకా నాకు తప్పలేదు ఉద్దేశంతో నేను అక్కడ పోవడం జరిగింది. తర్వాత కూడా నాకు టికెట్ రావడం ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి మా అన్న బ్యాక్గ్రౌండ్ రాజరెడ్డి గారు ఎట్లాంటి వాడు ఉండే అనేది కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఆలోచన చేసి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే అది తనకి ఇస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నాకు అది టికెట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా మా అన్న చేసిన సేవలు ఏంటంటే కాట్రా మున్సిపాలిటీలో కానీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో కానీ అలాగనే టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఎవరి దగ్గర కూడా ఇంత కూడా ఆశించేవాడు కాదు. అసలు టీటీడీ బోర్డు మెంబర్ అంటేనే డబ్బులున్న బోర్డు మెంబర్ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో దామోదర రాజనరసింహ గారు మాకు మా అన్నగారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా అక్కడ అన్న ఇంత మంచి పేరు వచ్చింది, దానివల్లనే నేను టికెట్ వచ్చింది అన్నారు. అవును అవును కంపల్సరీ అదే నేను చెప్పి చెప్పడం జరిగింది. మొన్న కూడా వచ్చినప్పుడు అన్నాడు, అన్న చనిపోయిన రోజు కూడా మా మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పిపోయిండు, అరే మళ్ళీ ఇంకా మీకు ఏ అవసరం కానీ డెఫినెట్గా మీకు ఇరవై పనులు ఉందా, మీ ఫ్యామిలీకి మంచి పేరుంది, నువ్వు కూడా అదే తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా మా అన్న బాటలో నేను నడుస్తా ఉన్నాను. మీ అందరూ కూడా తెలుసు, మీరు ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా అన్న ఏ రకంగా ఏ పనులు చేసిందో డెవలప్మెంట్ కానీ ఇతర కార్యక్రమాలు ఏదైతే చేసిందో అదే లైన్లో పోతా ఉన్నాను. నేను డెఫినెట్గా మీ అందరూ కూడా మా అన్నకు ఈరోజు సిద్ధాంతం కట్టించినప్పుడు మీ అందరూ